విశేషము అక్క ఏం తీసుకురాలేదు ఏంటి అసలు చేతిలో ఏదో ఒకటి ఉంటుంది కదా అనేసి అయితే చూస్తున్నారేమో. ఈ రోజు అందరికీ ఏం రోజో కూడా అందరికీ తెలుసు, అలాగని సండే కూడా అని తెలుసు. నేను సండే అని చెప్పట్లేదు. అయితే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, చాలా మంది చూశాను నేను వాట్సాప్లోని మార్నింగ్ లేవగానే అందరూ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి స్టేటస్లు అయితే పెట్టుకున్నారనమాట, బెస్టీస్ ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే నేను ఒకటే చెప్తున్నాను, నా వేలో నేను అందరికి కూడా చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, చదువుకున్నాను కదా, ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకునేటప్పుడు మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు అవునా. అక్కడ నుంచి ఇంటర్ జాయిన్ అవుతాం, ఇంటర్ 2 సంవత్సరాలు చదివినప్పుడు అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు మనకు. ఓన్లీ మన గ్రూపే కాదు, ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నాం కదా అని ఎంపీసీ వాళ్ళు మాత్రం మన ఫ్రెండ్స్ కాదు, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ వీళ్ళందరూ కూడా మన ఫ్రెండ్స్ లానే. ఇంకా అంటే అందరం కూడా సేమ్ సమానంగా చదువుకున్నాం కాబట్టి వాళ్ళందరం కూడా మన ఫ్రెండ్సే, మనం కలిసి చదువుకున్నాం కాబట్టి అందరూ కూడా మన ఫ్రెండ్స్గానే భావిస్తాం. అలాగే డిగ్రీకి వచ్చిన తర్వాత అప్పుడు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు. బీఈడీ చేసిన వాళ్ళకి బీఈడీ, మళ్ళీ ఐటీఐ చేసిన వాళ్ళకి ఐటీఐలో కొత్త ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేనైతే ఇప్పటి వరకు చాలా మంది నాకు ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, అందరికీ ఉంటారు ఇలానే. కాకపోతే అందులోని ప్రతి క్లాస్లోని కొంచెం మంది బెస్టీస్గా భావిస్తూ ఉంటారు అవునా కదా. బెస్టీస్గా భావిస్తూ ఉంటే వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్షిప్ డే విషెస్ కాకుండా నేను అందరికీ చెప్పాలని అయితే అనుకుంటున్నాను. నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా నాకు 500 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరందరూ కూడా నా బెస్ట్ ఫ్రెండ్సే. నన్ను ఇంతగా ఆదరించి 500 మంది సబ్స్క్రైబర్స్ అయ్యి నన్ను ఇష్టపడి, మీరు నా ఛానల్ని ఇష్టపడి చూస్తున్నారు అనేసి అంటే మెయిన్గా మీరు కూడా నా ఫ్రెండ్స్ అయ్యారు. ఇంకా నాకు 500 ఏవో సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మీరందరూ నాకు ఫ్యామిలీతో సహా నా ఫ్రెండ్స్ లానే నేను భావిస్తున్నాను. అందుకని చెప్పేసి మొత్తం అందరికీ ఒకేసారి చెప్దామనేసి నేనైతే వీడియోలాగా అయితే వచ్చానమాట. ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఎవరెవరైతే బ్యాడ్జీలు అయితే ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళ కాదు, ఫ్రెండ్షిప్ డేని ఎంతమంది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలానే ఇంతవరకు కూడా నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్న సబ్స్క్రైబర్స్ మీరందరికీ కూడా, అందరూ నాకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మోస్ట్లీ నన్ను ముందుకు నడిపించుకొని వస్తున్నారు కాబట్టి మా బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్యామిలీ అంటే మీరే అనమాట. ఈ రోజు మార్నింగ్ నుంచి చూస్తే అలా వాట్సాప్ స్క్రోల్ చేస్తూ ఉంటే అందరూ కూడా హ్యాపీ ఫ్రెండ్స్ బాగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే స్టేటస్లు అయితే మామూలుగా లేవు. అసలు అందరూ కూడా వాట్సాప్లో చెప్తున్నారు కదా. నేనైతే నా ఫ్రెండ్స్ అందరినీ కూడా మీ అందరికీ షేర్ చేసి మీ అందరి ముందు అయితే నేను ఫ్రెండ్షిప్ డే విషెస్ అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా నాకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను కలిసి చదువుకున్న ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్, డిగ్రీలోని వేరే కోర్సు ఉంటారు కదా వాళ్ళు కూడా మనకు పరిచయమైన, మధ్యలో ట్రావెలింగ్ లో కూడా పరిచయమైన ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా నాకైతే చాలా బాగా ట్రీట్ చేశారు. అంటే వాళ్ళందరితో ఉన్న బాండింగ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం మంది కాంటాక్ట్స్ ఉన్నాయి, కొంచెం మంది కాంటాక్ట్స్ లేవన్నమాట నా దగ్గర. అందుకే నా వీడియో ఒకవేళ అందరూ చూసినట్లయితే వాళ్ళందరికీ చెప్తున్నాను, మోస్ట్లీ నాకు 500 అబోవ్ సబ్స్క్రైబర్స్ అవినా మీరందరూ కూడా నా ఫ్రెండ్స్. నేను బాగా మర్చిపోలేని మెమోరీస్ ఏంటంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎంత అల్లరి చేస్తామండి, అసలు నిజంగా చాలా అల్లరి చేస్తాం కదా. అలాగే ఇంటర్కి వచ్చేసిన తర్వాత ఇంటర్లో కూడా అల్లరి చేసుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్తో ఉన్న మెమోరీస్ మామూలు మెమోరీస్ కాదు అసలు. ఒకళ్ళు పేపర్ నుంచి ఒకళ్ళు చూసి రాసుకోవడం, అసైన్మెంట్లు పెట్టినప్పుడు నీ బుక్లో ఏముందా నా బుక్లో ఏముందా చూసుకోవడం, నోట్స్ రాయకుండా వెళ్ళి టీచర్స్తో తన్నులు తినడం, ఇవన్నీ కూడా స్వీట్ మెమోరీస్ అనమాట. ఎప్పుడైనా అవకాశం ఉంటే నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కసారి నేను చదివిన స్కూల్కి వెళ్ళి ఒకసారి ఆ మెమోరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని అందరితో కలిసి మళ్ళీ ఆ మెమోరీస్ని అయితే షేర్ చేసుకోవాలని అయితే నాకు ఆశగా ఉంది. నా వీడియో కనుక నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే దయచేసి ఎప్పుడైనా వెళ్దాము, ప్లాన్ చేసుకుందాము. అలానే ఇప్పటి వరకు డిగ్రీలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయితే కలిశారు. డిగ్రీ వరకు చదివేంత వరకు కూడా ఇలా ఉంటుంది కాలేజ్ లైఫ్, ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక్కసారి వెళ్ళి చూసుకుంటే మన చిల్డ్ మూమెంట్స్ అన్నీ కూడా ఎంత బాగుంటాయి కదా అసలు. నిజంగా అలాంటి మెమోరీస్ మళ్ళీ ఎలాగో తిరిగి రాలేవు కాబట్టి ఒకసారి మనం వెళ్ళి మనం చదువుకున్న స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళి ఒకసారి ఆ మెమోరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని ఫ్రెండ్షిప్ డే రోజే కాదు నార్మల్ టైంలో కూడా మనం వెళ్ళొచ్చు. ఏదో ఒక రోజు ఖాళీ ఉన్న టైంలో ప్లాన్ చేసుకొని ఎవరికైనా అవకాశం ఉంటే అలా చేసుకోవచ్చు. నేనైతే చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ ఎవరైనా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే నాకు కూడా కాంటాక్ట్ అవ్వండి, నేను కూడా వస్తాను. ఇప్పటి వరకు కూడా మీ అందరితో కూడా నేను ట్రావెలింగ్ చేశాను. అంటే మ్యారేజ్కి ముందు నేనైతే అందరితో కలిసి ట్రావెలింగ్ అయితే చేశాను. మ్యారేజ్ తర్వాత కూడా నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, మోస్ట్లీ యూట్యూబ్ నుంచి కూడా నాకు 500 ఏవో సబ్స్క్రైబర్స్ అయ్యి నాకైతే సపోర్ట్ చేసుకుంటూ ఇంత ముందుకు తీసుకొస్తూ ఉన్నారనమాట. అందుకు మీ అందరికీ కూడా ఒకే మాట, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అందరికి కూడా స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మరీ చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారో వాళ్ళందరితో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వి మీ మెమోరీస్ని కూడా షేర్ చేసుకొని అవకాశం ఉంటే ఆ స్కూల్కి వెళ్ళి మీరైతే ఎక్కడెక్కడ తిరిగి ఏమేమి ఆడుకున్నారో ఆ మెమోరీస్ అన్ని గుర్తు చేసుకొని మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఒక్కసారి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో నేనైతే కాల్ చేస్తే కంపల్సరీగా వస్తాను. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరూ మీరే. సో మీకు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, అందరికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. నన్ను ఇంతగా మీరు సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నారు కదా, అందుకని చెప్తున్నాను. ముందుగా అయితే మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా చెప్పేస్తున్నాను, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. మై యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఉంటాను మరి.
బాయ్ ఫ్రెండ్స్.